నమస్కారం వి డిజిటల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఆదాయ శాఖలపై సచివాలయంలో సీఎం చంద్రబాబు సమీక్ష. రాష్ట్ర ఆదాయానికి గండి కొడితే చూస్తూ ఊరుకోమని హెచ్చరిక. కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల శాఖ మంత్రి చిరాగ్ పాస్వాన్తో మంత్రి నారా లోకేష్ భేటీ. రాయలసీమను హార్టికల్చర్ హబ్గా తీర్చిదిద్దేందుకు సహకారం అందించాలి అని విజ్ఞప్తి. ఘనంగా న్యాయమూర్తి జస్టిస్ విఆర్కే కృపాసాగర్ పదవి విరమణ వీడ్కోలు కార్యక్రమం. మంచి ఓపిక, సహనం ఉన్న న్యాయమూర్తిగా జస్టిస్ విఆర్కే కృపాసాగర్ పేరు తెచ్చుకున్నారన్న జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్. రాష్ట్ర ఆదాయానికి గండి కొడితే చూస్తూ ఊరుకునేది లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు హెచ్చరించారు. వ్యాపారం చేసి పన్నులు ఎగవేద్దామంటే కుదరదు అని తేల్చి చెప్పారు. పన్ను ఎగవేతకు దారులు మూసివేయాలి అని అధికారులను ఆదేశించారు. వ్యవస్థలో లుసుగులను వాడుకొని ప్రభుత్వ ఆదాయానికి నష్టం కలిగించేందుకు ప్రయత్నించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి అని అధికారులకు ఆయన ఆదేశాలిచ్చారు. సచివాలయంలో ఆదాయార్జన శాఖలపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. అధికారులకు రెవెన్యూ లక్ష్యాలకు సంబంధించి ముఖ్యమైన సూచనలు చేశారు. ఏపీలో పెట్టుబడిదారులకు, వ్యాపారులకు ఉన్న అనుకూలతలు వివరిస్తూనే పన్నులు ఎగవేస్తే కఠిన చర్యలు తప్పవన్న విషయం అర్థమయ్యేలా అధికారులు చేయాలి అని సూచించారు. సమయానికి పన్ను వసూల్లో వ్యాపారులు, పన్ను చెల్లింపుదారులను ఇబ్బందులకు గురి చేయవద్దని స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించి వారిలో అవగాహన కల్పించాలి అని ఆదేశించారు. పన్ను చెల్లింపులకు సంబంధించి 2017 నుంచి ఉన్న సమాచారాన్ని విశ్లేషించాలి అని సూచించారు. ఎగవేతదారులకు ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహకాల గురించి కూడా పునరాలోచన చేస్తామని స్పష్టం చేశారు. ప్రభుత్వ శాఖలు చేసే పన్ను వసూలకు సంబంధించి ప్రజల నుంచి అభిప్రాయ సేకరణ కూడా చేస్తామన్నారు. ప్రజల నుంచి సంతృప్తి వ్యక్తం కావడమే కూటమి ప్రభుత్వానికి ముఖ్యమని చెప్పారు. ఈ క్రమంలో 2025-2026 ఆర్థిక సంవత్సరానికి 1.24 లక్షల కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్నట్లు అధికారులు ఆయనకి తెలిపారు. కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల శాఖ మంత్రి చిరాగ్ పాస్వాన్ కు మంత్రి లోకేష్ భేటీ అయ్యారు. పండ్ల తోటల అభివృద్ధికి అన్ని విధాల అనుకూలమైన వాతావరణం కలిగిన రాయలసీమను హార్టికల్చర్ హబ్ గా తీర్చిదిద్దేందుకు సహకారం అందించాలి అని చిరాగ్ పాస్వాన్ కు లోకేష్ విజ్ఞప్తి చేశారు. రాయలసీమలో రైతులు పండ్ల తోటలను పెద్ద ఎత్తున సాగు చేస్తారన్న లోకేష్, అయితే పంట చేతికొచ్చే సమయంలో గిట్టుబాటు ధర లభించక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. యువగలం పాదయాత్రలో వారి కష్టాలను ప్రత్యక్షంగా చూశారన్నారు. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటు ద్వారా అక్కడి రైతులకు మెరుగైన రేట్లు లభించి ఆదాయం పెరిగే అవకాశం ఉందని వివరించారు. రాయలసీమలో ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో పెట్టుబడులకు సహకరించాలి అని కోరారు. ఏపీలో ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమ అభివృద్ధికి పూర్తిస్థాయి సహకారం అందిస్తామన్న చిరాగ్ పాస్వాన్ తిరుపతి IIITలో ఫుడ్ ప్రాసెసింగ్ ఇంక్యుబేషన్ సెంటర్ ప్రారంభోత్సవానికి తాను ఏపీకి వస్తానన్నారు. జూలై 11, 12 తేదీల్లో రాయలసీమలో పర్యటనకు వస్తానన్నారు. క్షేత్రస్థాయిలో పర్యటించి ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల ఏర్పాటుకు గల అవకాశాలపై అధ్యయనం చేద్దామన్నారు. అన్నదాతలకు మేలు చేసేందుకు మోదీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు. యువగలం పుస్తకాన్ని చిరాగ్ పాస్వాన్ కు లోకేష్ అందించారు. మంచి ఓపిక, సహనం ఉన్న న్యాయమూర్తిగా జస్టిస్ డాక్టర్ విఆర్కే కృపాసాగర్ పేరు తెచ్చుకున్నారు అని రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ అభినందించారు. కేసుల వాదన విషయంలో ఇరు పార్టీలకు తమ వాదనను స్వేచ్ఛగా వినిపించుకునే అవకాశాన్ని కల్పించి న్యాయమైన, సంతృప్తికరమైన నిర్ణయాన్ని తీసుకోవడంలో వీరికి వీరే సాటన్నారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో న్యాయమూర్తిగా సేవలు అందజేస్తున్న జస్టిస్ డాక్టర్ విఆర్కే కృపాసాగర్ పదవి విరమణ సందర్భంగా హైకోర్టు మొదటి కోర్టు హాల్లో ఘనంగా వీడ్కోలు కార్యక్రమం జరిగింది. ఈ వీడ్కోలు కార్యక్రమంలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ మాట్లాడుతూ న్యాయమూర్తి జస్టిస్ డాక్టర్ విఆర్కే కృపాసాగర్ సేవలను కొనియాడారు. 1994లో మునిసిఫ్ మెజిస్ట్రేట్గా న్యాయ వ్యవస్థల ప్రస్థానాన్ని ప్రారంభించి న్యాయ సేవలు అందించడంలో మంచి ప్రతిభ కనబరుస్తూ స్వయం కృషితో అంచెలంచెలుగా ఎదుగుతూ 2022 ఆగస్టు 4న హైకోర్టు జడ్జిగా నియమించబడ్డారు అని అభినందించారు. వీరు రాసిన పలు ఆర్టికల్స్, పలు లా జర్నల్స్లో ప్రచురితమై యువ న్యాయవాదులకు మార్గదర్శకంగా నిలిచాయి అన్నారు.
ఏపీ జ్యుడిషియల్ అకాడమీ బోర్డు గవర్నర్గానే కాకుండా పలు కమిటీలో వీరు సభ్యులుగా ఉంటూ న్యాయ వ్యవస్థకు ఉత్తమమైన సేవలు అందించడం వీరి ప్రతిభకు నిదర్శనమని అన్నారు. పరిపాలన పరంగానే కాకుండా న్యాయ వ్యవస్థ పరంగా ప్రముఖ సేవలు వీరు అందజేశారు. హైకోర్టు జడ్జిగా 3 ఏళ్ల పాటు సేవలు అందజేసిన వీరు విభిన్న అంశాలను పర్యవేక్షిస్తూ అంకిత భావంతో విధులను నిర్వహిస్తూ పలు కేసులను కూడా పెద్ద ఎత్తున పరిష్కరించి న్యాయపరమైన అంశాల చట్టాలపై వీరికి ఉన్న సమగ్ర అవగాహనను పట్టును నిరూపించుకున్నారు అని ప్రశంసించారు. He entered into judicial service as Munsif Magistrate in the year 1994. He also authored many articles which were published in different law journals. He trained judicial officers in the AP Judicial Academy as a senior faculty member for 2 years. Thereafter, he worked as principal district and session judge, where he presided over a variety of disputes and always proved himself worthy of the task assigned. Recognizing his legal acumen, he was elevated as a judge of the High Court of Andhra Pradesh on 4th of August 2022. My association with Justice Krupasagar began upon my taking over as Chief Justice of this court. I found him to be sincere and hardworking, besides being extremely affable, pleasant and friendly. Justice Krupasagar has been a part of the Board of Governors of the AP Judicial Academy, besides being a member of the Rule-Making Committee, Establishment Committee for General Administration of District Judiciary, Juvenile Justice Committee, Gender Sensitization Committee and Committee for District Judiciary Workshops. Apart from the contribution made by Justice Krupasagar on the administrative side, he made significant contributions on the judicial side as well. అనంతరం పదవి విరమణ చేస్తున్న న్యాయమూర్తి డాక్టర్ విఆర్కే కృపాసాగర్ మాట్లాడుతూ న్యాయ అంశాలపై మంచి పట్టుతో అంకిత భావంతో విధులు నిర్వహించే తోటి న్యాయమూర్తులు తనకు మంచి ప్రేరణగా నిలిచారని, వారి స్ఫూర్తి ప్రేరణతోనే న్యాయమూర్తిగా తన విధులను విజయవంతంగా నిర్వహించడం జరిగింది అన్నారు. సామాజిక విలువలు, ఆశయాలు, న్యాయపరమైన అంశాలను పరిరక్షించే బాధ్యత న్యాయమూర్తిపై ఉందని, ఆ కోణంలోనే ఇరుపక్షాల వాదనలను వింటూ న్యాయమైన సంతృప్తికరమైన తీర్పును వెలువరచవలసి ఉంటుందని ఆయన అన్నారు. అందరి సహకారంతో, నిజాయితీ, క్రమశిక్షణ మరియు బలమైన కర్తవ్య భావనతో న్యాయ వ్యవస్థకు గణనీయమైన సేవలు అందచేయడం జరుగుతుంది అన్నారు. న్యాయమూర్తి పదవి గౌరవాన్ని, ప్రతిష్టతను ఇనుమడించే విధంగా విభిన్నమైన కేసులను పరిష్కరించి వాణిజ్యదారులకు సంతృప్తికరమైన సేవలను అందచేయడం జరిగింది అన్నారు. ఇందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. Good fellowship of my companion judges has been the best of all. Devotion to duty and sincerity in endeavor, with great focus on law and sharp minds, they always have been inspirational to me in my journey as a judge of the High Court. And more than anything, the esteemed members of the bar, I am here humbled and exalted and deeply touched by the kind words of you which you have expressed now and always. Thank you very much, sir. With all my humility, I express my gratitude to all of you for the precious time you and I spent together in the process of taking decisions for the cause of justice. As all of you know, judge was great responsibility to the society to give expression to its aspirations and values. Wisdom lies in sensing where the line lay between the word and the purpose that lay behind it. Debate, as I have always understood, is persuasion based on competing interpretations of evidence and the ability to form a compelling argument where necessary. They may also ask for a compromise. Mere trading of assertions is not debate. One fortune that I have got is hearing the sweet counsels, wonderful arguments, and that made me very rich in my pursuit. I thank one and all for everything that you have done in this profession and in person to me. The motto, as all of us know, to serve is to live. In leaving the court as a working peer, I realize what an incredible privilege it has been to be allowed to serve the country in a variety of areas through incredibly happy years. I am leaving this great High Court with pretty memories in heart and mind. In the years ahead, I shall do what I can do to support and celebrate the achievements of the bench and the bar. I leave this majestic mansion with the satisfaction that in having used my best endeavors to carry into effect those measures upholding the rule of law and justice, I have not shrunk from any obstacles that I must
place on record, because it is all because of my companion judges, my Chief Justice, and all the learned advocates who have assembled here. They made the life so happy and possible. యోగా మన దేశ వారసత్వ సంపదని మంత్రులు కందుల దుర్గేష్, సత్యకుమార్ యాదవ్ అన్నారు. యోగాని మన జీవన విధానంలో అంతర్భాగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. నరేంద్ర మోదీ ప్రధాని అయిన తరువాత యోగాకు ప్రాముఖ్యత లభించిందని, జూన్ 21ని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ప్రకటించారు అని వారు తెలిపారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర స్థాయిలో నిర్వహించిన పలు పోటీల్లో విజేతలు నిలిచిన వారికి అవార్డుల ప్రదానం తుమ్మలపల్లి వారి క్షేత్రీయ కళాక్షేత్రంలో జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటైన సభలో మంత్రులు సత్యకుమార్ యాదవ్, కందుల దుర్గేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా విజేతలకు అవార్డులను ప్రదానం చేశారు. అనంతరం మంత్రులు మాట్లాడుతూ యోగా పట్ల అవగాహన కల్పించడానికి నిర్వహించిన కార్యక్రమంలో 4 లక్షలకు పైగా పాల్గొన్నారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 193 మంది ఈ పోటీలో గెలుపొందారు అని చెప్పారు. యోగా అంటే యూనియన్ ఆఫ్ బాడీ అండ్ సోల్ అని వారు వివరించారు. 193 మందిలో 38 మంది అల్లూరి, మన్యం జిల్లాల నుంచి గెలుపొందగా 33 మంది కడప జిల్లా నుంచి గెలుపొందారు అని తెలిపారు. యోగా మన దేశ వారసత్వ సంపద అన్నారు. నరేంద్ర మోదీ ప్రధాని అయిన తరువాత యోగాకు ప్రాముఖ్యత లభించిందని, జూన్ 21ని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ప్రకటించేలా చేశారన్నారు. యోగాని మన జీవన విధానంలో అంతర్భాగం చేసుకోవాలని వారు సూచించారు. కెనడాలో G7 సమావేశంలో కూడా యోగా గురించి ప్రధాని మోదీ మాట్లాడిన అంశాన్ని వారు ప్రస్తావించారు. థీమాటిక్ యోగాలో భాగంగా ఫ్లోటింగ్ యోగా చేసి ఎన్టీఆర్ జిల్లా అవార్డు పొందిందని చెప్పారు. ప్రభుత్వ యంత్రాంగం మొత్తం అంతా కలిపి యోగా కోసం కార్యక్రమాలు నిర్వహిస్తుందన్నారు. కడప జిల్లాలో అమెరికన్ గ్రాండ్ క్రేనియన్ కంటే అద్భుతమైన ప్రదేశం గండికోటలో ఉందని, టూరిజాన్ని మన రాష్ట్రానికి తీసుకువచ్చేందుకు మెడికల్ టూరిజం కోసం కూడా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని మంత్రులు స్పష్టం చేశారు. ఏ జిల్లా నుంచి వచ్చాడో, గిరిజన ప్రాంతం, ఎక్కడో మారుమూల ప్రాంతం, అటువంటి ప్రాంతం నుంచి 193 మంది ఇవాళ సెలెక్ట్ అవుతే 38 మంది 2 జిల్లాల నుంచి అనేది పార్వతీపురం, మన్యం జిల్లా, ఏఎస్ఆర్ ఒకటే జిల్లా కదా, మామూలుగా అయితే ఒకటే పార్లమెంట్. 38 మంది ఆ జిల్లా నుంచి వచ్చారు. తర్వాత స్థానం 33 మంది నా సొంత జిల్లా కడప జిల్లా. సో ఆ క్రెడిట్ నేను కాస్త తీసుకోవాలి. అయితే దీంట్లో ఏం మ్యానిపులేషన్ జరగలేదు, అంతా చాలా ట్రాన్స్పరెంట్గా జరిగింది. కానీ చాలా సంతోషం, ఆ ప్రాంతం నుంచి యోగా పట్ల ఇంత అవగాహన పెంచుకొని 3 కేటగిరీలు 10 సంవత్సరాల అబ్బాయి దగ్గర నుంచి 60 ఏళ్ళు 70 ఏళ్ళ వరకు వారు కూడా వీటిలో పాల్గొనడం, ఉత్సాహంగా పాల్గొనడం నిజంగా చాలా సంతోషకరమైన విషయం. ఇంతలో యోగా ఒక కేవలం భారతదేశానికి మాత్రమే సొంతమైన ఒక కళ. మన పూర్వీకులు, మన మునులు, మన ఋషులు వారి అనుభవాన్ని రంగరించి మేళవించి మనకు అందించిన అద్భుతమైన వారసత్వ సంపద, మన ఉత్కృష్టమైన సంస్కృతి సాంప్రదాయాలకు మూలంగా నిలిచే సంపద ఈ యోగా ప్రపంచంలోకి ఏ దేశంలో కూడా లేదు. నరేంద్ర మోడీ గారి దేశానికి ప్రధానమంత్రి అయిన తర్వాత వారు మొదటి నెలలోనే ఐక్యరాజ్య సమితికి ఒక ఉత్తరం రాసి యోగా వైశిష్టత గురించి, ప్రాశస్త్యం గురించి తెలియజేసి, యోగా కారణంగా జరిగే లాభాల గురించి, అది ఆరోగ్యపరంగా కానీ మానసికపరమైన లాభాల గురించి ప్రపంచ ఐక్యరాజ్య సమితికి తెలియజేసి జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవంగా జరుపుకునేలాగా ప్రపంచ దేశాలను ఒప్పించాడు. ఒక్క వ్యక్తి ప్రయత్నం ఇవాళ 170 దేశాలకు పైగా యోగాని అంతర్జాతీయ దినోత్సవం సందర్భంగా జరుపుకుంటున్నాయి. చిన్న విషయం కాదు, ఇది మామూలు విషయం కాదు. ఎక్కడో భారతదేశంలో పుట్టిన ఒక ప్రాచీన కళని ఇవాళ ప్రపంచ దేశాలన్నీ కూడా అందిపుచ్చుకొని వాటిని పాటించడమే కాకుండా ఆ దేశాల్లో కూడా ప్రాచుర్యం పొందేలాగా కూడా ప్రయత్నం చేస్తున్నారు. అది మాత్రమే కాకుండా మన ప్రాచీన వైద్యం మీద కూడా ప్రత్యేక దృష్టి పెట్టి ఆయుష్ మంత్రాలయాన్ని, ఆయుర్వేద, యోగా, యునాని, సిద్ధ, హోమియో, దానికి ఒక ప్రత్యేక మినిస్ట్రీని, ప్రతి మంత్రిత్వ శాఖను తీసుకొచ్చి వాటిని కూడా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాం. గ్రామీణ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయికి రాగలిగిన వారిలో మాత్రమే అత్యుత్తమ వ్యక్తుల్ని ఇందులో ఉత్తీర్ణులుగా లేకపోతే విజేతలుగా ప్రకటించేటువంటి అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని నిర్వహించారు. అందువల్ల ఇది ఇక్కడికి వచ్చినటువంటి 190 మంది ఎవరైతే ఉన్నారో వీరందరూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రతి గ్రామానికి సంబంధించిన ప్రాతినిధ్యం వహించే వ్యక్తులుగా మేము భావిస్తాం. కనుక ఇక్కడ కూర్చున్నది ఈ 190 మంది అయితే మాత్రమే కాదు, ఇది మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం ఇక్కడే కూర్చుందనేటువంటి మాటను కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. అటువంటి ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని అంతిమంగా విజేతలకి బహుమతులు ఇచ్చే కార్యక్రమాన్ని చేపట్టినటువంటి ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ గారికి,
ఎన్టీఆర్ జిల్లా యంత్రాంగానికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ ఒక్కటి మనవి చేస్తాను. ఈ మధ్యకాలంలో నేను టూరిజం పాయింట్ ఆఫ్ వ్యూలో బెర్లిన్ వెళ్ళడం జరిగింది, జర్మనీ. అక్కడికి వెళ్ళినప్పుడు యూరోపియన్స్ని మేము ఆంధ్రప్రదేశ్కి ఇన్వైట్ చేసాం. మా దగ్గర టూరిజం డెవలప్మెంట్కి రండి అంటే వారు మీ దగ్గర ఉన్న కార్యక్రమాలన్నీ మా దగ్గర ఉన్నాయి, మా దగ్గర లేనిది మీ దగ్గర ఉన్నది ఒకటే వెల్నెస్ సెంటర్ అండి, యోగా అనేటువంటి మాట చెప్పారు వాళ్ళు. అంటే వారి ఉద్దేశం మీరు యోగాని వెల్నెస్ సెంటర్ని మీకే ప్రత్యేకత ఉంది, దాన్ని సముద్ర తీరం పొడవునా కూడా 974 కిలోమీటర్ల పొడవున ఉన్నటువంటి సముద్ర తీరంలో అత్యద్భుతమైన కార్యక్రమాలు చేయొచ్చు కనుక ఆ యోగాని వెల్నెస్ సెంటర్ని బాగా వృద్ధి చేయండి, మేము వచ్చి అక్కడ పార్టిసిపేట్ చేస్తామనేటువంటి మాట వారు చెప్పారంటే యోగాకి ప్రపంచ స్థాయిలో ఎంత ప్రత్యేక స్థానం ఉందో అర్థం చేసుకోండి. వైసీపీ అధినేత జగన్ కు పొలిటీషియన్ల లక్షణాలు లేవని, కులాల కుంపట్లు రాజేయడమే ఆయన నైజమని మహిళా కమిషన్ మాజీ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ విమర్శించారు. పోలీస్ వ్యవస్థను అందరూ గౌరవిస్తారు అని, మాజీ ముఖ్యమంత్రిగా జగన్ కు ఒక రూల్, సాధారణ వ్యక్తులకు మరొక రూల్ ఉండవని ఆమె స్పష్టం చేశారు. మొగల్రాజ్పురం సిద్ధార్థనగర్లోని ఓ హోటల్లో విలేకరుల సమావేశంలో మహిళా కమిషన్ మాజీ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ మాట్లాడుతూ, పల్నాడు పర్యటనకు పోలీసుల అనుమతి ఇవ్వకపోతే కోర్టుకెళ్లి అనుమతి తీసుకోవాలి, కానీ బల ప్రదర్శన చేసేలా జగన్ పర్యటన సాగింది అన్నారు. పాదయాత్రలో లోకేష్, పర్యటనలో పవన్ పోలీసుల అనుమతి ఇవ్వకపోతే రూల్ ప్రకారమే నడుచుకున్నారు అని ఆమె తెలిపారు. పల్నాడు పర్యటనలో పోలీసులను అసభ్యకరంగా దూషించడం, రాళ్లు రువ్వడం ఏమిటి అని ప్రశ్నించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు లేకుండా చెయ్యాలి అని జగన్ చూస్తున్నారు అన్నారు. జగన్ను చూసి నేరస్తులు పెట్టిరెగిపోతున్నారు అన్నారు. పల్నాడు పర్యటనలో కాన్వాయ్ ఢీకొని ఒకరు తొక్కిసలాటలో మరొకరు గుండెపోటుతో చనిపోయారు అని, వారికి జగన్ సంతాపం తెలిపారా అని ప్రశ్నించారు. ఎన్నికల్లో వైసీపీ గెలుస్తుందని బెట్టింగ్లు కట్టి చనిపోయిన వారందరి కుటుంబాలను జగన్ పరామర్శించారా అని నిలదీశారు. ఏడాది క్రితం చనిపోయిన వ్యక్తి కుటుంబాన్ని పరామర్శించడానికి జగన్ కు ఇప్పటిదాకా సమయం దొరకలేదా అని ఆమె ప్రశ్నించారు. జగన్మోహన్ రెడ్డి గారు పల్నాడు పర్యటనకి వెళ్ళిన సందర్భంగా జరిగినటువంటి తీరు, ఇది ప్రజాస్వామ్య సమాజమేనా అనేది అనుమానాలు కలుగుతున్నాయి. ఎందుకంటే పోలీసు వ్యవస్థని అందరూ గౌరవిస్తారు. మనిషికి, సామాన్యుడికి ఒక రూలు, మాజీ ముఖ్యమంత్రులకు ఒక రూలు, లేకపోతే రాజకీయ నాయకులకు ఒక రూలు అనేటటువంటిది ఉండదు. పోలీసులు అనుమతి ఇవ్వలేదు అని అంటే ఎవరైనా సరే కోర్టుకు వెళ్ళి పర్మిషన్ తెచ్చుకొని ఆ కండిషన్స్ ప్రకారం యాత్రను కొనసాగిస్తారు. ఇప్పటిదాకా చూసినటువంటి రాజకీయం ఇది ఆంధ్రప్రదేశ్. కానీ పోలీసులు పర్మిషన్ ఇవ్వకపోతే ఏంటి, మా బల ప్రదర్శన మేము యథావిధిగా చేస్తాము అనేటటువంటి స్థాయిలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు రెచ్చగొడుతున్నారు ప్రజలని. అంటే ఏమి ఆశించి రెచ్చగొడుతున్నారు? గతంలో మీరు లోకేష్ పాదయాత్ర చేసినప్పుడు ఆంక్షలు పెడితే మేము అన్నిటినీ బ్యారికేడ్స్ని దాటుకుని మేము మా యాత్ర కొనసాగిస్తామని ఆయన అనలేదు. పవన్ కళ్యాణ్ గారిని వైజాగ్లో మీరు నడి రోడ్డు మీద ఆపితే వెనక వేలాది మంది జన సైనికులు ఉన్నారు, మేము పోలీసుల్ని గుప్పెడి మంది ఉన్నారు, ధిక్కరించి ముందుకెళ్తామని వెళ్ళొచ్చు. ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు వెళ్ళలేదు. ఇప్పటిదాకా రాష్ట్ర చరిత్రలో ఎవరైనా సరే పోలీసులు ఆంక్షలు పెట్టారు అని అంటే దానికి సంబంధించినటువంటి న్యాయ పోరాటమైనా చేస్తారు, లేకపోతే పోలీసుల తీరుని ప్రజల్లోకి తీసుకెళ్తారు. అంతే తప్ప గుంపులు గుంపులుగా వచ్చి మీరు రూల్స్ పెడతారా, మేము వైలేట్ చేస్తాం అని కవ్వింపు చర్యలకి పాల్పడడం అనేటటువంటిది, అందుకే జగన్మోహన్ రెడ్డి గారికి బాధ్యత లేదు అనేది. ప్రతిష్టాత్మకంగా యోగా డే చేసుకుంటూ ప్రధానమంత్రి గారిని పిలుస్తున్నటువంటి సందర్భంలో ఈ వయలేషన్ ఆఫ్ రూల్స్ అనేటటువంటి దాన్ని ఒక సిద్ధాంతంగా, ఒక ఫిలాసఫీగా జగన్మోహన్ రెడ్డి గారు వరుసగా ఇంప్లిమెంట్ చేస్తున్నారు అంటే దాని అర్థం ఏమిటి? ఈ రాష్ట్రంలో శాంతి భద్రతల్ని దెబ్బతీయదలుచుకున్నారా? శాంతి భద్రతలు పోలీసుల అదుపులో ఉండకూడదని చెప్పదలుచుకున్నారా? మాస్ సైకాలజీ మీకు తెలియదా? పిరికివాడు కూడా గుంపులో ఉంటే రాయలేస్తాడు. పొదిలిలో ఏం జరిగింది? ఎందుకు పోలీసులు ఈరోజు మీకు ఆంక్షలు పెట్టాల్సి వచ్చింది? పొదిలిలో రాళ్ళు రువ్వారు, చెప్పులు ఇసిరారు, వీడియోలు దొరికినాయి. ఒక కంట్రోల్ లేనటువంటి బల ప్రదర్శనకి మీరు పదే పదే పాల్పడుతున్నారు. పరామర్శలు కాదు అవి. ఒక రైతుని పరామర్శిస్తే దానికి ఒక పద్ధతి ఉంటుంది. ఏ పొలిటీషియన్ అయినా ఒక పద్ధతిగా వ్యవహరిస్తున్నాడు. పద్ధతి పాడు లేకుండా కేవలం మీ స్వార్థం కోసం బల ప్రయోగం, ఎమోషన్స్ని రెచ్చగొట్టడం, రకరకాల సెక్షన్స్ అన్నింటినీ కూడా రోడ్ల మీదకి తీసుకురావడం, వాళ్లతోటి ఒక ఉన్మాదంగా వ్యవహరింపచేయటం. సంవత్సరం క్రితం జరిగినటువంటి ఒక ఆత్మహత్యకు సంబంధించి ఈరోజు మీరు ఒక బల ప్రదర్శనగా పోలీసుల అనుమతి లేకుండా వెళ్ళి తీరాల్సిందే అని అంటే మీరు ఈ సంవత్సర కాలం ఏం చేశారండి?
మీకంత హృదయమే ఉంటే పరామర్శించడానికి సంవత్సర కాలంలో మీకు ఎప్పుడు తీరిక దొరకలేదా? పోలీసుల అనుమతి నిరాకరించినా సరే బ్యారికేడ్లు తోసేస్తాం. ఏంటి ఇది ఉన్మాదం? నాయకుల్ని రెచ్చగొడుతున్నారు, పోలీసుల మీద దాడులకి పాల్పడేటటువంటి ఒక దీన్ని తీసుకుంటున్నారు. ఏం చేయదలుచుకున్నారు ఈ రాష్ట్రాన్ని అని చెప్పి నేను అడుగుతున్నాను. మద్యం కుంభకోణంలో ఒక్కొక్కరు అరెస్టే తాడేపల్లి ప్యాలెస్ పునాదులు కదులుతుంటే ప్రజల దృష్టి మళ్లించేందుకు జగన్ కుట్ర రాజకీయాలకు తెరలేపాడని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ధ్వజమెత్తారు. ప్రపంచం గుర్తించేలా ఈ నెల 21న యోగా డే నిర్వహణకు ప్రభుత్వం సమయత్నం అవుతుంటే రాష్ట్రంలో అలజడి సృష్టించేందుకు జగన్ యత్నిస్తున్నాడని దుయ్యబట్టారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవనే వాతావరణం సృష్టించేలా జగన్ కుట్రలు ఉన్నాయని ఆయన మండిపడ్డారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీసేలా జగన్ చేస్తున్న కుట్రలు ప్రజలు గ్రహించాలి అని కోరారు. డీజేలు, తీన్మా డాన్సులు, గజమాలతో చేసేది పరామర్శ యాత్ర అని నిమ్మల నిలదీశారు. నిన్న గంజాయి బ్యాచ్కు మద్దతు, నేడు బెట్టింగ్ బ్యాచ్లకు విగ్రహాల అని ప్రశ్నించారు. క్రిమినల్ కోసం మద్దతు యాత్రలు చేస్తున్న ఏకైక నాయకుడు జగన్ మాత్రమేనని ఎద్దేవా చేశారు. రాష్ట్ర సంస్కృతిని ఎటు తీసుకుపోతున్నారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. పరామర్శల పేరుతో రాష్ట్ర ప్రజలపై దాడి చేస్తున్నాడు అని మండిపడ్డారు. మానవత్వం ఉన్న ఏ మనిషి అయినా వాహనం ఢీకొంటే వెంటనే ఆసుపత్రికి తరలిస్తారు అని ఆయన తేల్చి చెప్పారు. ఈరోజు బెట్టింగ్లో ఆత్మహత్య చేసుకున్నటువంటి వ్యక్తిని పరామర్శించడానికి వచ్చారు ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారు. మరి పోలీసులు పర్మిషన్ లేదన్నా కూడా మీరు రావడం జరిగింది. మరి ఈవేళ మీ కాన్వాయ్ వల్ల ఒకరు చనిపోయారు, మళ్ళీ ఇప్పుడే రెండవ వ్యక్తి కూడా చనిపోయినటువంటి పరిస్థితి ఈరోజు కనిపిస్తున్నటువంటి పరిస్థితి. అంటే ఈరోజు పరామర్శకి వెళ్ళి మరి ఒకరు చనిపోతారు, మళ్ళీ వాళ్ళని పరామర్శించడానికి మళ్ళీ ఇంకొకసారి వస్తారు, మళ్ళీ వేరే వాళ్ళు చనిపోతారు. అంటే ఇట్లా చూస్తే అంటే పరామర్శలకి వెళ్ళేటువంటి వాళ్ళు కూడా ఇంత యుద్ధ వాతావరణంలో పోతున్నట్లుగా ఏదో మరి మనం చూస్తూ ఉన్నాం. ఇవాళ ఆ విజువల్స్ కానీ ఆ యొక్క మీడియాలో డీజే మరి పాటలతోటి, డీజే డ్యాన్సులతోటి, ఏదైతే పెద్ద పెద్ద గజమాలతో స్వాగతం పలుకుతూ, తీన్మార్లతోటి, అంటే ఈ రకమైన పరామర్శలను ఎక్కడ కూడా మేము చూడలా. రాజకీయాల్లో కానీ జనరల్గా కానీ ఎక్కడ కూడా చూడలా. ఏంటి పరామర్శలకు పోతూ డీజే పాటలు, డీజే డ్యాన్సులు, పెద్ద పెద్ద గజమాలలు, తీన్మార్లు, మరి నిజంగా కొన్ని చోట్ల ఆ ఫ్లెక్సీలు కూడా చూస్తూ ఉంటే అందులో ఒక ఫ్లెక్సీ నిజంగా ఆశ్చర్యం. 2029లో వైఎస్ఆర్సీపీ వచ్చిన వెంటనే గంగమ్మ తల్లి జాతరలో వేట తలలు నరికినట్లు రప్ప రప్ప అని నరుకుతాం ఒక్కొక్కడిని అని చెప్పి మరి ఈవేళ వాళ్ళు పెట్టుకునేటువంటి ఫ్లెక్సులు. అంటే ఇవన్నీ చూస్తూ ఉంటే ఇది పరామర్శలకి వస్తున్నటువంటి పరిస్థితిగా లేదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల మీద దాడి చేయడానికే వస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు క్లియర్గా కనిపిస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా కూడా రేపు 21వ తేదీన జరిగేటువంటి అంతర్జాతీయ యోగా డే చూస్తున్నారు. ఈవేళ మొత్తం రాష్ట్ర ప్రజలు కాదు, భారతదేశ ప్రజలు కాదు, యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా 21వ తేదీన జరిగేటువంటి అంతర్జాతీయ యోగా డే గురించి చూస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ప్రపంచం అంతా గుర్తించేలా జరుగుతున్నటువంటి ఆ యోగా డేని సక్సెస్ చేయడానికి అందరం కూడా నిమగ్నమైనటువంటి పరిస్థితి. స్వయంగా ప్రధాని కూడా వస్తున్నటువంటి పరిస్థితి. మరి ఇంత సామరస్యంగా ప్రశాంతంగా పాలన జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో ఇటువంటి కుట్రలకు, ఇటువంటి అశాంతికి, ఇటువంటి అలజడులను సృష్టించాలనేటువంటి ఆలోచనతో ఈ జగన్మోహన్ రెడ్డి చేసేటువంటి ప్రయత్నాలు. ఇప్పుడే మధ్యాహ్నం ఒకరు చనిపోయారని అనుకున్నాం, మళ్ళీ ఇప్పుడే అందినటువంటి వార్తలు చూస్తే ఇంకొక రెండో వ్యక్తి కూడా ఒకరు చనిపోయారని తెలుస్తూ ఉన్నటువంటి పరిస్థితి. అంటే ఇటువంటి రాజకీయాలు చేసే వాళ్ళందరూ కూడా ఎవరైతే గోండాలు ఉంటారో, రౌడీలు ఉంటారో వాళ్ళందరూ కూడా ఇటువంటి వ్యక్తులకు అవసరం. అందుకే మనం ఎప్పుడు కూడా చూస్తూ ఉన్నాం గత 5-6 నెలల నుంచి రౌడీ షీటర్లకు సంబంధించిన వాళ్ళకందరికీ కూడా మద్దతు పలుకుతాడు. గంజాయి బ్యాచ్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి పరామర్శలకు పోతూ ఉంటాడు. రౌడీలను వెంట పెట్టుకుని ర్యాలీలు చేస్తూ ఉంటాడు. మహిళల మీద దాడులు చేస్తూ ఉంటారు, ప్రజల మీద దాడులు చేస్తూ ఉంటారు, పోలీసుల మీద దాడులు చేస్తూ ఉంటారు. ఇటువంటి వ్యక్తులు ప్రజాస్వామ్యానికి అర్హత లేనిటువంటి పరిస్థితి. అంటే గత ఏడాది కాలంగా జగన్మోహన్ రెడ్డి యొక్క పర్యటనలు చూస్తే ఆయన యొక్క క్రిమినల్ ఐడియాలజీ ఏంటనేది మనందరికీ కూడా అర్థమవుతుందని చెప్పి తెలియజేసుకుంటూ, అదేవిధంగా మీరు కూడా చూస్తూ ఉన్నారు గత వారం రోజుల నుంచి కూడా ఏదైతే మద్యం మాఫియా ద్వారా ఎవరైతే అందులో
అని ఇంక్లూడ్ అయ్యి ఉన్నారో అటువంటి వారందరూ కూడా ఈరోజు ఒక్కొక్కరు కూడా అరెస్టులు అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. అందులోనూ కూడా జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్ యొక్క పునాదులు కూడా కదులుతున్నటువంటి పరిస్థితి ఉంది. అటువంటి స్థితి నుంచి ప్రజల దృష్టి మరల్చడానికి కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఇటువంటి ప్రయత్నాలు చేస్తున్నట్టుగా అనిపిస్తూ ఉంది. రాష్ట్రంలోని వివిధ ప్రైవేట్, కార్పొరేట్ కళాశాలలో జరుగుతున్న ఫీజులతో పాటు బుక్స్, డ్రెస్ విషయంలో తల్లిదండ్రుల నుండి ₹1000 దోపిడీ చేస్తున్న యాజమాన్యంపై రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖ మంత్రి జోక్యం చేసుకుని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర నాయకులు డిమాండ్ చేశారు. నగరంలోని శ్రీ చైతన్య కళాశాలలో జరుగుతున్న దోపిడీని అరికట్టాలి అని ఆందోళనకు దిగిన విద్యార్థి సంఘ నేతలపై పోలీసులు బలవంతంగా అరెస్ట్ చేసిన తీరు సరికాదని మండిపడుతున్నారు. శ్రీ చైతన్య విద్యా సంస్థల్లో అక్రమంగా పాఠ్య పుస్తకాలు, యూనిఫామ్ల పేరుతో వేలకు వేలు విద్యార్థుల తల్లిదండ్రుల దగ్గర నుంచి దోచుకుంటున్నారని ఏఐఎస్ఎఫ్ నాయకత్వం స్థానిక బందర్ రోడ్లో ఉన్న శ్రీ చైతన్య ఇందిరా టవర్స్ నందు శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తుంటే కళాశాల యాజమాన్యానికి లేనటువంటి బాధ, పోలీస్ వ్యవస్థ అతి ఉత్సాహంతో ఏఐఎస్ఎఫ్ నాయకత్వంపై మాచవరం పోలీసులు ప్రత్యక్షంగా దాడి చేసి నాయకులకు గాయాలు అయ్యాయి. గాయాలకు గురైన విద్యార్థి సంఘం నాయకులకు ఎటువంటి ఫస్ట్ ఎయిడ్ కూడా చేయకుండా మాచవరం పిఎస్కు తరలించడం జరిగింది. ఈ ఆందోళన కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు గుజ్జుల వలరాజు, బందర నాసాజీ, సహాయ కార్యదర్శులు ఫణీంద్ర, షబ్బీర్ బాషా, షేక్ మస్తాన్, కార్యవర్గ సభ్యులు సాదిక్ బాబు, కార్తిక్, సమితి సభ్యులు రంగస్వామి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థి సంఘం నాయకులు మాట్లాడుతూ రాష్ట్రంలోని వివిధ ప్రైవేట్, కార్పొరేట్ కళాశాలలో జరుగుతున్న దోపిడీని అరికట్టాలి అని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ను కోరారు. చదువుల పేరుతో విద్యార్థుల తల్లిదండ్రులను స్కూల్ బుక్స్, డ్రెస్సుల పేరుతో ₹1000 వసూలు చేస్తున్న తీరుపై ప్రభుత్వం సమగ్రమైన విచారణ జరిపించి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి అని డిమాండ్ చేశారు. ఈరోజు ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా పాఠ్య పుస్తకాలు, యూనిఫాము, స్టేషనరీ ఐటమ్స్ ఫీజులు అధిగమించి విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులకి దోచుకుంటున్నారని చెప్పి ఏమాత్రం విద్యాశాఖ అధికారులు జారీ చేసిన ఉత్తర్వులను కొమ్ములో దొక్కి చేస్తున్నారని చెప్పి ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు కామ్రేడ్ వలరాజు, కామ్రేడ్ మండల నాసర్జీ ఆధ్వర్యంలో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇప్పటికే 10 రోజుల నుంచి దాదాపు దోపిడీని అరికట్టాలని చెప్పి ఏఐఎస్ఎఫ్ కార్యక్రమం చేస్తున్నాం. అందులో భాగంగా విజయవాడలో ఉన్నటువంటి శ్రీ చైతన్య ఇందిరా టవర్స్ క్యాంపస్లో ఈరోజు మేము చాలా ప్రశాంతంగా వాతావరణంలో ఈరోజు మేము ఆ బుక్కులను కూడా సీజ్ చేయాలని చెప్పి విద్యాశాఖ మంత్రి విధంగా వాళ్ళకి తెలియపరిచిన విధంగా ఈ జిల్లా ఆఫీసర్ ఆర్ఓ గారికి కూడా తెలియపరిచాము. చాలా శాంతియుతంగా తెలియపరుచునే ఉన్నాం. అక్కడ ఒకవైపుగా విద్యాశాఖ అధికారులకు అక్కడ ఉన్నటువంటి శ్రీ చైతన్య యాజమాన్యం కూడా వాళ్ళకి లేనటువంటి సమస్య మాత్రం ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థకు వచ్చింది. వారు మేము కీస్ ఓపెన్ చేస్తామంటే వీరు మాత్రం ఏమాత్రం ఆగకుండా, అరక్షణం ఆగకుండా, అన్యాయం జరుగుతుంటే అరక్షణం ఆగకుండా ఉన్నట్టుగా ఇక్కడ అన్యాయం జరిగితే విద్యార్థి సంఘాలుగా ఏఐఎస్ఎఫ్గా మేము ప్రొటెస్ట్ చేస్తుంటే మా పైన చేతులు దాడి చేయడం, మమ్మల్ని లాగడం, ఈ విధంగా ఏమాత్రం అక్కడ జరిగినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా దాదాపు 1.5 గంట అవుతుంటే మాకు గాయాలు వేసి ఈ మాత్రం రక్తం వస్తుంటే కూడా ఏమాత్రం ఎక్కడ కూడా ఫస్ట్ ఎయిడ్కి కానీ కాళ్ళతో తనడం, విద్యార్థి సంఘాల నాయకులు ఏఐఎస్ఎఫ్ నాయకులపై కాళ్ళతో తన్నడం, వాళ్ళపై చేతులు చేయడం, ఈ విధంగా మాపుల్ని నిర్బంధించి ఈరోజు స్టేషన్ తీసుకొచ్చారు. కానీ ఫస్ట్ ఎయిడ్ మాత్రం ఎక్కడ కూడా చేయించిన పరిస్థితి కనుక ఇప్పటికీ మేము ఇక్కడ ఉన్నటువంటి విజయవాడ మాచవరం పిఎస్ లిమిట్స్లోనే ఉన్నాం. ఇప్పటి వరకు కూడా ఎక్కడ కూడా మేము తీసుకెళ్తామని కానీ ఒక్క నిమిషం కనీసం అక్కడ అంతా జరుగుతుంటే కనీసం కూడా వాటించిన పరిస్థితి కూడా లేదు. కాబట్టి విద్యాశాఖ అధికారులతో పాటు ఈరోజు ఉన్నటువంటి కార్పొరేట్, ప్రైవేట్ విద్యా సంస్థలతో తొత్తులుగా మారిపోయి ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థ కూడా పనిచేస్తుంది. మా కోసం కాదు, ఎక్కడ అన్యాయం జరుగుతుంది వాళ్ళ కోసం పనిచేయని చెప్పి మేము పోలీస్ వారిని కూడా కోరుతున్నాం. వ్యాప్తంగా ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్ ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో 10 రోజుల నుంచి చైతన్య విద్యా సంస్థల ఫీజులు అడగటాలని చెప్పని చైతన్య విద్యా సంస్థల ఎదుట ప్రత్యక్ష ఆందోళన కార్యక్రమాలు చేపడుతుంటే రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా ఈ విజయవాడ నగరంలో పోలీసులు అత్యుత్సాహం చూపించారు. ప్రధానంగా ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు తెలిసి కూడా అతని మీద దాడి చేశారు. ఈరోజు ఏఐఎస్ఎఫ్గా పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం. అదేవిధంగా చైతన్య విద్యా సంస్థల విజయవాడ వాళ్ళు ఆ ఏజీఎం, ఆ డీన్లు 10 నిమిషాలు టైం ఇవ్వండి, రూమ్ తాళం మేము తీస్తామని చెప్పినా కూడా 6-20 నిమిషాల్లో వస్తామని తెలియజేసినా కూడా పోలీసులు మాత్రం చైతన్య విద్యా సంస్థల కొమ్ము కాస్తూ, వాళ్ళు కార్పొరేట్ దోపిడీ కొమ్ము కాస్తూ ఈరోజు ఏఐఎస్ఎఫ్ విద్యాసంఘ నాయకులపై దాడి చేయడం జరిగింది. కాబట్టి ఏఐఎస్ఎఫ్గా పిలుపునిస్తూ ఉన్నాం, రాష్ట్ర కార్యదర్శిగా పిలుపునిస్తూ ఉన్నాం. రేపు అన్ని జిల్లాల్లో చైతన్య విద్యా సంస్థల ఎదుట ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ప్రత్యక్ష ఆందోళన కార్యక్రమాలు చేపట్టాలి. అదేవిధంగా రాష్ట్ర ఉపాధ్యక్షుడు సాయి మీద కూడా పోలీసులు మరీ అత్యుత్సాహం చూపించి ప్రధానంగా టార్గెట్ చేసి దాడి చేయడం జరిగింది. కాబట్టి ఏఐఎస్ఎఫ్గా తెలియజేస్తూ ఉన్నాం, ఈ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు
మీరు ఈ దోపిడిని అరికట్టాలి. ఈ రాష్ట్ర హోంశాఖ మంత్రి ఎంత గారు మీరు పోలీసు అత్యుత్సాహం అరికట్టాలి. రాష్ట్రంలో యువకులపైన విద్యాసంఘ నాయకులపైన దాడులు జరుగుతూనే ఉన్నాయి. కాబట్టి రేపటి నుంచి ఏఐఎస్ఎఫ్గా తెలియజేస్తా ఉన్నాం, ఈ చైతన్య విద్యా సంస్థల యాజమాన్యం తెలియజేస్తా ఉన్నాం, నాగేంద్ర గారికి తెలియజేస్తా ఉన్నాం, చైతన్య విద్యా సంస్థల్ని అరికట్టేంత వరకు, మీ దోపిడీ అరికట్టేంత వరకు ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యక్షంగా ఆందోళన కార్యక్రమం చేపడతామని హెచ్చరిస్తా ఉన్నాం. ఈరోజు విజయవాడ నగరంలోని శ్రీ చైతన్య క్యాంపస్లో పాఠ్య పుస్తకాలు లేదంటే అక్కడ విద్యా సంస్థల వ్యాపారం పెద్ద ఎత్తున జరుగుతుందని చెప్పి ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు జి వలరాజు, రాష్ట్ర కార్యదర్శి పందెల నాథజీ, అలాగే రాష్ట్ర నాయకత్వం ఇక్కడ విజయవాడ నగరానికి సంబంధించి ప్రత్యేకంగా ఇవాళ విజయవాడ నగరంలో ఉన్నటువంటి రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం సాయి కుమార్, అలాగే ఇక్కడ ఉన్నటువంటి జిల్లా కార్యదర్శి కార్తిక్ పైన అత్యంత హేయనీయంగా బాధాకరంగా ఫ్రెండ్లీ పోలీసింగ్ అని చెప్పుకునేటువంటి ప్రభుత్వం పోలీస్ శాఖ కాళ్ళతో సమాధానం చెప్తా ఉన్నారు. శ్రీ చైతన్య నారాయణ ఏ కార్పొరేట్ విద్యా సంస్థలైనా చేసేటువంటి అక్రమ వ్యాపారానికి దోపిడీ అరికట్టలేని ప్రభుత్వం ఎదుట ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ప్రత్యక్షంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు శ్రీకారం చుడుతుంది. నీకు చేతనైతే విద్యాశాఖ మంత్రి ఆ విద్యా సంస్థలపైన చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. మద్యం కుంభకోణం కేసులో అరెస్టైన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని వైద్య పరీక్షల కోసం సిట్ అధికారులు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువచ్చారు. మీడియాను చూసి ఒక్కసారిగా ఉద్రిక్తపడిన చెవిరెడ్డి తన అరెస్ట్ అక్రమమని మండిపడ్డారు. నోటీసులు ఇవ్వకుండా అరెస్ట్ చేశారు అని ఆరోపించారు. తనపై ఏ కేసులు లేవని అక్రమంగా అరెస్ట్ చేశారు అని ధ్వజమెత్తారు. పోలీసు జూలం నశించాలి అంటూ చెవిరెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో నినాదాలు చేశారు. నినాదాలు చేయకూడదు అంటూ సిట్ అధికారులు వాదించారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆదాయ శాఖలపై సచివాలయంలో సీఎం చంద్రబాబు సమీక్ష. రాష్ట్ర ఆదాయానికి గండి కొడితే చూస్తూ ఊరుకోమని హెచ్చరిక. కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమ శాఖ మంత్రి చిరాగ్ పాస్వాన్తో మంత్రి నారా లోకేష్ భేటీ. రాయలసీమను హార్టికల్చరల్ హబ్గా తీర్చిదిద్దేందుకు సహకారం అందించాలి అని విజ్ఞప్తి. ఘనంగా న్యాయమూర్తి జస్టిస్ బిఆర్కే కృపాసాగర్ పదవి విరమణ వీడ్కోలు కార్యక్రమం. మంచి ఓపిక, సహనం ఉన్న న్యాయమూర్తిగా జస్టిస్ బిఆర్కే కృపాసాగర్ పేరు తెచ్చుకున్నారన్న జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. కీప్ వాచింగ్ వి డిజిటల్ న్యూస్.